జనసేన ప్రభావం రాష్ట్రం మొత్తం ఉందే, కేవలం ఆ 2 జిల్లాలకే పరిమితమైందే? ఒక్క సీట్ తోటి 2019లో ఉన్న జనసేన ఈసారి 9 నుంచి 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఎంతవరకు? అంటే జనసేన ప్రభావం లేని విలేజ్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉండదండి. అది 100కి 1 ఓట, 2 ఓట్ల, 10 ఓట్ల, 20 ఓట్ల, 30 ఓట్ల తేడా ఉంటుంది. జనసేన టీడీపీతో కలవడం వల్ల ఈ ఊరిలో ఒక్క ఓటు కూడా యాడ్ అవ్వదు అన్న ఊరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండదు. ఒక్క ఓటన్నా జనసేన వల్ల యాడ్ అవుతూ ఉంటుంది. 25 కావచ్చు, అది 30 కావచ్చు, ఒక దగ్గర 50 కావచ్చు. సో ఖచ్చితంగా దానికి యాడ్ అడ్వాంటేజే, కానీ ఒక్క దగ్గర కూడా నెగిటివిటీ అవ్వలేదు. పోను మీకు 4th ఫేజ్లో ఎలక్షన్స్ రావడం వల్ల ఊర్లో వాళ్ళు కూడా జెల్ అవ్వడానికి టైం పట్టింది. ఫస్ట్లో ఇద్దరు చంద్రబాబు జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారు కలిశారు కదా, మనంతా కలిసిపోవాలని చెప్పి ఎదురు మనకు పడకపోయినా మనకు కలవం కదా. నాయకులు కలిసినంత మాత్రం రోజు మనం తిట్టుకుని మనం ఎట్టు కలుస్తాం ఒకవేళ పడకపోతే మన ఇద్దరికి. సో టైం ఉండడం వల్ల ఈ రోజు రేపు మీరు ఒక స్టెప్ తీసుకొని లక్ష్మణ్ గారు ముందుకు వచ్చారు, మనం కూడా ముందుకు వద్దాం, సరే లక్ష్మణ్ గారు మనం కలిసి పని చేద్దామని కేకే గారు అంటారు కదా. మనం ముందుకు వెళ్ళి పనిచేయడానికి అంటే గ్రామ లెవెల్లో నుంచి జెల్ అయ్యేదానికి ఆ టైం అడ్వాంటేజ్ అయింది ఆబ్వియస్లీ. అదే ఫస్ట్ ఫేజ్లోనే వచ్చుంటే వేరే విధంగా ఉండొచ్చు. సో ఈ 2 జిల్లాల ఎఫెక్ట్ ఎంత? ఏ జిల్లాలండి? ఈస్ట్ వెస్ట్ ఖచ్చితంగా జనసేన ప్రభావం 100కి 100% ఉంటుంది. ఈ దఫా రిజల్ట్ ఖచ్చితంగా చూపించబోతుందా? ప్రభావం 100% చూపించబోతుంది. ఖచ్చితంగా మీకు ఉభయ గోదావరి జిల్లాలో 2 జిల్లాలు కలిపి వైఎస్ఆర్సీపీకి సింగిల్ డిజిట్ దాటడం కష్టంగా ఉంది. అంటే అటు 15, ఇటు 19, 34 నియోజకవర్గాలు. 34 నియోజకవర్గాల్లో సింగిల్ డిజిట్ అంటే 9 కదండి, డబల్ అంటే 10 వెళ్ళిపోద్ది. 2 జిల్లాలు కలిపి కూడా సింగిల్ డిజిట్ దాటడం కష్టం. ఇదే మాట మీద రేపు మీరు ఉంటారా? నేను ఇదే మాట మీద ఉంటాను. ఓవరాల్గా ఆన్ రికార్డ్ అండి. ఓవరాల్ 175 నియోజకవర్గాలు మనం నియోజకవర్గంగా చెప్పినప్పుడు 1, 2, 3, 4 మిస్ అవ్వచ్చు 175 నియోజకవర్గాల్లో. కానీ ఓవరాల్గా ప్యాటర్న్ మిస్ అవ్వదు, ఓవరాల్గా వెళ్ళే దారి మిస్ అవ్వదు. ఇటు అంటే లెఫ్ట్ ఇస్ట్ రైట్ ఇస్ట్ లెఫ్ట్ లాగా ఇటు వెళ్ళే దారి ఇటు వెళ్ళదు. సో అదే జనసేనకు సంబంధించి మనం వద్దామండి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. సాధారణంగా ఎన్నికల చివరి దశలో ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం ఎంచుకున్నారు. వంగా గీత గారిని గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తా అని చెప్పి ఆయన లాస్ట్ మినిట్ ప్రభావం ఎక్కువ పిఠాపురం మీద ఉంటుందా? పిఠాపురం మీద ఉంటుందా, స్టేట్ మొత్తం మీద ఉంటుందా? అంటే మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి బాగా అర్థం అయ్యేటట్టు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం విపరీతమైన పాదయాత్ర చేశారు. జనాలు బాగా కనెక్ట్ అయ్యారు పాదయాత్రతో, గుర్తుందా మీకు? అది ఫినిషింగ్ ఇచ్చాపురంతో ఫినిష్ చేసి ఇచ్చాపురంలో భారీ మీటింగ్ పెట్టారు. భారీ మీటింగ్ అంటే అంత పాదయాత్ర చేసి రాష్ట్ర వ్యాప్తంగా వేవ్ ఉన్నప్పుడు అదే ఇచ్చాపురంలో టీడీపీ గెలిచింది. అంత 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 సమ్మోహం ఉండి ఫినిషింగ్ ఒక స్టేజ్ ఫినిషింగ్ కంప్లీట్ అయిన హారత పట్టినటువంటి నియోజకవర్గంలో. అట్ ది సేమ్ టైం ఇచ్చాపురంలో మామూలుగా వీళ్ళంతా మిథున్ రెడ్డి గారు కానీ, లేకపోతే కాపు లీడరు మన ఏం పేరు ముద్రగడ పద్మనాభం గారు కానీ, లేదా మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఫినిషింగ్ సభ కానీ వీళ్ళంతా కాన్సన్ట్రేట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా వంగా గీత గారికి ఇప్పుడు పడ్డ ఓట్ల కంటే ఎక్కువ ఓట్లే పడి ఉండేది. టూ మచ్ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయకపోతే, వీళ్ళు టూ మచ్ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల ప్రజలు కూడా, అంటే మీరు పిఠాపురంలోనే మీకు ఓటు ఉందనుకోండి, ఖచ్చితంగా రోజుకి 10 నుంచి 20 ఫోన్లు పిఠాపురంలో ప్రతి ఒక్కరికి బయట నుంచి ఫోన్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్కి ఓటేస్తున్నావు లేదా పవన్ కళ్యాణ్కి ఓటేరని. 10లో 8 ఫోన్ కాల్స్ అవే. విపరీతమైన ప్రెజర్ వాడికి మామూలుగా పవన్ కళ్యాణ్ ప్రెజర్ పక్కన పెడితే, ఎందుకంటే వీళ్ళు నలుగురు కనపడుతున్నారు లీడర్లు, మిథున్ రెడ్డి గారు ఉన్నారు, లేకపోతే ఈయనున్నారు వాళ్ళు ఉన్నారని. కానీ వీళ్ళ వ్యక్తి మీద చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రతి ఫ్రెండ్ మీది పిఠాపురం అయితే పంపించి ఇక్కడి నుంచి బస్సులు వేసి పంపించడం, లేకపోతే ఇంకోటి యూఎస్ నుంచి రావడం, ఈ విధంగా అక్యూములేట్ చేసి మెజారిటీని పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు 100% ట్రై చేశారు. పవన్ కళ్యాణ్ మెజారిటీ పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100% ట్రై చేశారు, సక్సెస్ అయ్యారు కూడా. మీకు అర్థమవుతుంది? అర్థమైంది, క్లారిటీ వచ్చింది. సో ఇంకొకటి, తర్వాత కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ ఉందా లేదా స్టేట్లో అనే స్థాయి నుంచి షర్మిల గారు ఎంట్రీ ఇవ్వటం, చివరికి అన్న వదిలిన బాణం మళ్ళీ అన్నకి రివర్స్గా ప్రచారంలో మొదలుపెట్టడం కాస్త నష్టం చేకూరింది వైఎస్ఆర్సీపీకి అంటారు. అసలుకి కడపలో కూడా షర్మిల గారికి గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పి కూడా ఒక టాక్ నడుస్తుంది. సో ఎంతవరకు వైఎస్ఆర్సీపీకి నష్టం చేకూరింది? ఈ చీలిపోయిన ఓట్ బ్యాంకింగ్ ఎవరికి ప్లస్ అయింది, ఎవరికి మైనస్ అయింది? అంటే షర్మిల గారు లేకపోయినా ఇప్పుడు వచ్చే మేము చెప్పబోయే ఫినిషింగ్ సీట్లలో ఒక 10-15 సీట్ల తేడాతో ఖచ్చితంగా కూటమే వచ్చిండేది. బట్ షర్మిల గారు యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక బిర్యానీ పైన గార్నిషింగ్ చేసినట్టు, ఆల్రెడీ మండుతున్న పైన డీజిల్ పోసినట్టు, దానికి ఎక్స్ట్రా ఫ్లేవరు, ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేసి వీళ్ళకి ఒక కూటమి వైపు బలంగా మాట్లాడే వాళ్ళకి వీళ్ళకే న్యాయం చేయలేకపోయారు కదా, ఇంకా మామూలుగా ప్రజలకు ఎలా న్యాయం చేయగలుగుతారన్న మాటని ఎక్స్ట్రా యాడ్ చేయడానికి 100% అది ఉపయోగపడింది. ఒక కుటుంబ విషయం బయటికి వచ్చి వాళ్ళ ఇష్యూ బయటకు వస్తున్నప్పుడు జనాలు కూడా అబ్జర్వ్ చేసేటప్పుడు మనసులో 50-50గా వేద్దామా వద్దా అనుకునే వాళ్ళు కూడా కొంచెం ఇటు సైడ్ తీసుకునేదానికి ఆస్కారం ఇంకొక స్టెప్ యాడ్ అయింది. మీరు 10 మెట్లు అనుకుంటే 10వ మెట్టుగా యాడ్ అయ్యారు అన్నమాట. అట్లాగే
ఖచ్చితంగా ఆ ప్రభావం స్టేట్ వైజ్గా పడింది. ఆబ్వియస్గా కడప జిల్లాలో వాటిలో ఎక్కువ ఉండొచ్చు, కంపారిటివ్లీ మీకు శ్రీకాకుళం వరకు వెళ్తున్నప్పుడు తక్కువ అవ్వచ్చు. ఇప్పటి వరకు మనం చూసాం సార్, అంటే వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ఏ అంశాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళిందో, టీడీపీ ఎలా వెళ్ళిందో, మరి మన జనసేన వెళ్ళిందో చూసాం. కానీ ఈసారి ఈ దఫా ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనటం, నైట్ 12 గంటల వరకు లైన్లో నిలబడటం, విదేశాల నుంచి కూడా ఓట్లు వేయటం, ఎక్కడ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పి 2 పార్టీలు గట్టిగా ప్రయత్నం కూడా చేసినట్టుంది. సో ఇంత అవేర్నెస్ రావడానికి ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేకుంటే ఏదో ఒక పార్టీ మీద కోపంతో ఈసారి ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నామని చెప్పి వచ్చారా, లేకుంటే పథకాల వల్ల లబ్ధి పొందాము, ఖచ్చితంగా రుణం తీర్చుకోవాలని చెప్పి ఓట్లేసారు అనుకోవచ్చు? అంటే మనం గడిచిన ఒక 20 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సార్, మామూలు కంట్రీలో మేము చాలా స్టేట్ ప్యాటర్న్ ఇలా వచ్చినప్పుడు నిజంగా కరెక్ట్ కాదని చాలా రాష్ట్రాలు మేము డేటా తెప్పించుకొని ఓవరాల్గా మనం వెరిఫై చేసాం. ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ అంటే నెక్స్ట్ ఓట్ బ్యాంకింగ్ పెరిగినప్పుడు ఏం జరిగింది అక్కడని. మనకు మిక్స్డ్గా ఒక దగ్గర ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ గవర్నమెంట్ గెలిచినవి ఉన్నాయి, ఆల్రెడీ సిట్టింగ్ గవర్నమెంట్ కంప్లీట్గా ఓడిపోయి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినవి ఉన్నాయి. సిట్టింగ్ గవర్నమెంట్ ఓట్ బ్యాంకింగ్ పెరిగినప్పుడు కూడా మీకు మన బెంగళూరు కర్ణాటకలో చూసుకుంటే లాస్ట్ టైము ఈవెన్ కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ పెరిగి గెలిచినప్పుడు కూడా తర్వాత పోస్ట్ పోల్ అలయన్స్ వల్ల మళ్ళీ బీజేపీ పవర్లోకి ఫామ్ అవ్వడం జరిగింది. అలాగే సెకండ్ టైం కేసీఆర్ గారు గెలిచినప్పుడు ఆబ్వియస్గా పర్సంటేజ్ పెరిగింది, ఓట్ బ్యాంకింగ్ పెరిగింది, మళ్ళీ ఆయనే గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చారు. సో మిక్స్డ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ పెరగడం వల్ల అపోజిషన్ వాళ్ళే వస్తారని, లేదా ఓట్ బ్యాంకింగ్ పెరిగితే పథకాలు లబ్ధి పొందిన వాళ్ళే ఉంటారని ఒక సెట్ ఆఫ్ రూల్ లేదు. ఆబ్వియస్గా ఖచ్చితంగా బలంగా వచ్చిన మాట అయితే వాస్తవమే. అది బలంగా వచ్చిన మాట వాస్తవమే సార్. పాయింట్ ఏంటంటే ఇక్కడ నైట్ 12 గంటల వరకు ఓటింగ్ జరగటం ఏంటి? 12 వరకు ఉండాలనుకోరు కదా సార్. మామూలుగా 6 గంటల లోపల వాళ్ళకి ఇంకా డ్రైవ్ కాలేదు కాబట్టి పర్సంటేజ్ ఎక్కడో ఒక చిన్న ఇష్యూ వచ్చినా, లేకపోతే ఒక ఈవీఎం ఇష్యూ వచ్చినా ఆగుద్ది. ఆగినప్పుడు ఇంకా డిలే అవుద్ది. 6 గంటల నుంచి 10 ఒక ఇష్యూ వచ్చినా 11 12 అన్ని నియోజకవర్గాల్లో అన్ని బూతుల్లో 12 గంటల జరగలేదు. సో కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని బూతుల్లో జరిగినప్పుడు 10, 11, 12 దాకా జరిగినప్పుడు అక్కడేదో సంథింగ్ ఇష్యూ అయ్యో డిలే అయ్యో జరుగుతుంది. ఆబ్వియస్గా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందన్నది వాస్తవమే. అట్ ది సేమ్ టైం ఒక 10లో 100 మంది ఓటేస్తే లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి, దాంట్లో ఒక 10% మంది రకరకాల ఇష్యూస్ మీద, రకరకాల ప్యాటర్న్స్ మీద ఈసారి కూటమికి వేద్దాం అనుకుంటే మీకు ఒక 60-40 గెలిపింది అనుకోండి ఓటింగ్ శాతం. 60% కూటమికి 40% వైఎస్ఆర్సీపీ గెలిపింది అనుకోండి. హ్యూజ్ నెంబర్స్ ఆఫ్ డిఫరెన్స్లో మీకు రిజల్ట్స్ కనబడతాయి క్యాండిడేట్ల పరంగా. ఏంటి కేకే చెప్పే సర్వే ప్రకారం పందాలు పెడుతున్నారంట, ఎంతవరకు నిజమైతే? పందాలు పెట్టుకోండి అని మనం సర్వే చెప్పాం సార్ ఓవరాల్గా. కాకపోతే మనం చెప్పిన దాన్ని నమ్ముతూ, చూస్తూ, అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు మీకు ఎన్ని కాల్స్ వచ్చాయి? కాల్స్ వస్తూనే ఉంటాయి సార్. మామూలు అందరి నుంచి కాల్స్ వస్తాయి. మామూలు ఫాలోవర్స్ నుంచి, ఫ్యాన్స్ నుంచి, మామూలుగా మన సేల్స్ టీమ్ కాంటాక్ట్ అవుతారు. వాళ్ళ నుంచి నిజంగా రిపోర్ట్ కొనుక్కునే వాళ్ళకు ఉంటేనే మనం సేల్ చేస్తుంటాం. మన విలేజ్ వారి రిపోర్ట్ సేల్ చేస్తాం, మండల వారి రిపోర్ట్ సేల్ చేస్తాం, నియోజకవర్గం హై లెవెల్ నెంబర్ చేస్తాం, లేదా విన్నర్ లూజ్ సేల్ చేస్తాం, లేదా వాళ్ళు అడిగిన క్వశ్చన్ ప్రకారం మాకు ఉత్తరాంధ్రలో ఎన్ని వస్తాయి, లేదా మినిమం నెంబర్ ఎంత టీడీపీకి, మినిమం నెంబర్ వైఎస్ఆర్సీపీ, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో వాళ్ళు ముందుకు వస్తుంటారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి మనం సేల్ చేయం. మీరు మొబైల్ అమ్ముతారు అంతే. మొబైల్లో వాళ్ళు ఏం చేస్తారో తర్వాత అనేది వాళ్ళు తీసుకెళ్ళాక వాళ్ళ ఇష్టం. మరి వైఫై ప్రొవైడ్ చేస్తాం అంతే. వైఫై చేసుకొని